నల్గొండలో చేపట్టినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దీక్షా దివాస్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 1996లోనే తెలంగాణ చర్చ మొదలైంది. ఆ రోజే కేసీఆర్ చెప్పాడు. నిర్మల్ కు చెందిన సత్యనారాయణ గౌడ్ తో టీడీపీలోనే ఉన్నప్పుడే ఆ ఆలోచన చేశారు. చంద్రబాబు అండ్ కో మీడియా దుర్మార్గపు ప్రచారం చేస్తున్నట్లుగా పదవి కోసం కాదు, రైతుగా తెలంగాణ కోసం ఆలోచించాడు. తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచ బ్యాంకుకు అప్పచెప్పినప్పుడు నేను అంగీకరించను అని కేసీఆర్ ఆనాడే తేల్చి చెప్పాడు. విద్యుత్ ఛార్జీలను ఒప్పుకోను అని కేసీఆర్ చెప్పారు. దానితోనే నేను బయటికి వచ్చా. మానసికంగా 8 నెలల పాటు ఉద్యమకారులతో చర్చించి టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశామన్నారు. నా ధ్యేయం, నా స్వప్నం తెలంగాణ అని ఆనాడే ప్రకటించారు కేసీఆర్. చంద్రబాబు ఆనాడే కుట్రలకు తెరలేపారు. కేంద్రంలోని బీజేపీ ఆయన చేతుల్లో ఉంది. ఆ రోజే పార్టీకి పదవులకు రాజీనామా చేసి వచ్చారు కేసీఆర్. కేసీఆర్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. కానీ వీటిని ఛేదిస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు ద్వారా తెలంగాణ సాధించుకుందామన్నారు. అహింసా మార్గంలో సాధిద్దామని అందరినీ ఒప్పించారు. 2004 ఎన్నికల్లో సోనియా గాంధీ ఇచ్చిన అవకాశంతో బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడింది. ఉద్యమాన్ని ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలబెట్టుకుంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికాడు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగామన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు అనేక కేసులు పెట్టారు. చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెట్టారు. ఇవన్నీ చూసే నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్ధపడ్డాడు. అయితే పార్టీ నేతలు శ్రేణులు వద్దని వారించారు. కానీ కేసీఆర్ మొండితనం ముందు మేమే తలవంచక తప్పలేదు. ఆమరణ దీక్షలోనూ కుట్రలు చేశారు. నిమ్మరసం తాగినట్లుగా దీక్ష విరమించినట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కేసీఆర్ దీక్ష కొనసాగుతోందని కేసీఆర్ తరపున నేనే ప్రకటించానని జగదీష్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ దీక్ష విరమించకుండా మొండికి వేయడంతో కేంద్రం దిగి వచ్చింది. కానీ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామన్నారు. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. తెలంగాణ లేకుండా కేసీఆర్ బయటకు రాను అన్నారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. దీనికి కేసీఆర్ దీక్షనే కారణం. ఇది చరిత్ర. కానీ కేసీఆర్ దీక్షను అప్రతిష్ట పాలు చేసేలా దుష్ప్రచారం చేశారు. సీమాంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కటై డిసెంబర్ 23న అడ్డుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అధ్యక్షతన వహించిన ఈ సభలో దీక్షా దివాస్ ఇన్ఛార్జి మహబూబ్ నగర్ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ శాసనసభ్యులు తదితరులు పాల్గొని ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. దీక్షా దివాస్ ను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.